హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే మా పక్కనే బోర్ రివర్ ఉందన్నమాట. మంచు అంతా కరిగిపోయింది. సో పెడలింగ్కి వచ్చాం. పెడలింగ్ అంటే చిన్న బోట్ ఉంటుంది అనమాట, ఎయిర్ ఇది. సో మేమందరం రూమ్మేట్స్ అందరు కలిసి వచ్చాం. అండ్ మా జూనియర్ కూడా వచ్చాడు, సామంత్. ఇందులో చేయబోతున్నాం అనమాట పెడలింగ్. ఇదే నా ఫస్ట్ టైం, నేనైతే ఎప్పుడూ చేయలేదు. సో మన ఈశ్వర్ది అనమాట ఇది. $650 పెట్టుకున్నాడు. మన యోగేష్ భయ్య అయితే ఇప్పుడు దీన్ని ఫుల్గా గాలి కొట్టి దాన్ని నింపి వాడతాం అనమాట. దీనికి కరెక్ట్గా గాలి ఎక్కింది ఎట్లా తెలుస్తుంది అంటే, గాలి పంపు దగ్గర ఒక మీటర్ ఉంది, ప్రెషర్ మీటర్. అందులో 15 నెంబర్ చూపించాలి. సో అప్పుడు ఎగ్జాక్ట్గా మనకు కావాల్సినట్టు ఎక్కినట్టు. ఇది కావాలి, ఇది లేకపోతే మానవర్ ఉండాలి. ఇది ఎందుకంటే పట్టుకొని నీళ్ళలోకి ల్యాండ్ చేసుకోవాలనుకుంటా. నీళ్ళు అయితే ఫుల్ కూలింగ్ ఉన్నాయి అన్నమాట. ఒకసారి దిగిన తర్వాత అలవాటు అయిపోద్ది. వేసుకో ఈత రానప్పుడు ఫస్ట్ రైడ్ అయితే మన ఈశ్వర్ భయ్య సామంత్ అయితే ట్రై చేస్తున్నారు. ఈశ్వర్కి అయితే తెలుసు అనమాట ఎట్లా వాడాలని. సామంత్కి కూడా ఫస్ట్ టైం. సో సామంత్కి ట్రయల్ చెప్తున్నాను అనమాట, ఎట్లా చేయాలి ఏంటి అని, సేఫ్టీ మెజర్మెంట్స్. ఫైనల్లీ నా టర్న్ అయితే వచ్చేసింది. ఇదే నా ఫస్ట్ టైం. నేనైతే ఎప్పుడూ చేయలేదు ఇట్లా పెడలింగ్ బోట్ మీద. దుబాయ్లో చేశాను కానీ దానికి మొత్తం సేఫ్టీ మెజర్స్ అన్నీ వాడాను. అండ్ భవానీ ఐలాండ్స్లో కూడా అది స్కీయింగ్ జెట్కి పెట్టి వాడాను అనమాట. బట్ ఇదైతే నా ఫస్ట్ పర్సనల్ ఓన్గా చేస్తున్నాను. సో ఇది వచ్చేసి సేఫ్టీ స్ట్రాప్ అనమాట. మెయిన్గా దీన్ని పెట్టుకోవాలి, ఎందుకంటే పడినప్పుడు నీళ్ళలో ఈత రాని వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇది పట్టుకుని మళ్ళీ ఎక్కొచ్చు అనమాట దాని మీదకి. సో మునక్కుండా ఉంటాయి, అది చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని మీద డైవ్ చేసినప్పుడు నాకు తెలిసి వచ్చింది ఏంటంటే, ఇది పడకుండా ఉండాలంటే మనం మిడిల్లో స్టేబుల్గా నుంచోవాలన్నమాట. కొంచెం కంగారు పడి అటు ఇటు అయినా కింద పడిపోతాం. చూసారు కదా, వెనక నుండి మా వాళ్ళు రాళ్ళేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. ఏమాత్రం కాన్సన్ట్రేషన్ తగ్గకుండా నేనైతే ముందుకెళ్ళిపోతున్నాను అనమాట స్టేబుల్గా. ఇది నా ఫస్ట్ టైం, బట్ చూడవచ్చు నేను చాలా స్టేబుల్గా వెళ్తున్నాను. ఓ పక్క నుండి మా యోగేష్ అన్న నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు రాళ్ళు వేసి పడేద్దామని. బట్ అవన్నీ కదా, స్టేబుల్గానే వెళ్తున్నాను ప్రస్తుతానికైతే. ఈ రివర్లో ప్రాబ్లం ఏంటంటే, కొంచెం పక్కకి వెళ్దామని ట్రై చేసిన భయం వేసి ఆ రాళ్ళు తగిలి కింద ఫిన్ అనేది దెబ్బతింటుంది, లేదా దీనికి అనేది బెజ్జం పడి గాలి అనేది పోతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా రాక్స్ ఉన్నాయో లేవో అన్నీ చూసుకుని అవి తగలకుండా వెళ్ళాలి. సో అంచుకి వెళ్ళేటప్పుడు అన్ని కాన్సన్ట్రేషన్ చేయాలి. లేదా $650 అంటే ఆల్మోస్ట్ 40,000 ఇండియన్ రూపీస్ అనమాట. ఇక నదిలో పోసి గల్లంత చేసినట్టే. అందుకే చాలా జాగ్రత్తగా మనం డైవింగ్ అయితే చేయాలన్నమాట దీంతో. ఎట్లా అయితే పడకుండా వెళ్ళాను అనమాట. అండ్ పడకుండా స్టేబుల్గా అయితే రిటర్న్ వస్తున్నాను. ఇది వచ్చేసి నాది ఫస్ట్ టైము. నాకంటే చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మీరు ఎవరైనా కెనడాలో ఉంటే ఇట్లా ట్రై చేయండి. మీ దగ్గర పెడలింగ్ బోట్ ఉన్నా చక్కగా మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి ఆఫ్ రోజ్ కానీ, లైక్ లాంగ్ హాలిడే వస్తుంది వీకెండ్స్, అప్పుడు వెళ్ళి మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ప్యూర్ ఫన్ అనమాట. అండ్ హెల్త్కి కూడా మంచిది. ఫైనల్గా అయితే ఒడ్డుకి అయితే చేరిపోయాను విత్ యాంపుల్ ఆఫ్ హ్యాపీనెస్. మన వీడియో అన్నాక టింకు బాయ్ లేకపోతే ఆ వీడియోకే కాలం ఉండదు. చూసారు కదా మన టింకు బాయ్, ధీరుడు వీరుడు సూర్యుడు అట్లా వచ్చేస్తున్నాడు. మంచి యాక్టివ్ పర్సన్ మనోడు ఉంటే ఫన్నే వేరనమాట. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఫైనల్గా అయితే మోడల్ అనే సాంగ్కి అయితే మేము ముగ్గురం కలిసి, నేను ఈశ్వర్ టింకు డ్యాన్స్ వేసి ఒక స్టెప్ వేసాం అనమాట. సో అది గైస్ ఈ వీడియో.
సో మరిన్ని కెనడా వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ అండ్ కొత్త వీడియో కోసం వెయిట్ చేయండి. అప్పటిదాకా అయితే బీ హ్యాపీ, స్టే పాజిటివ్ గైస్. బాయ్ బాయ్.